ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దేశంలోనే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సయ్యద్ షా బుఖారీ బాబా లంగర్ ఖానా పీఠాధిపతి శ్రీ మహమ్మద్ అల్తాఫ్ బాబా ఐకమత్యంతో అభివృద్ధికి పాల్పడాలి. సెమీ క్రిస్మస్ వేడుకల్లో అల్తాఫ్ బాబా హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థానం నిత్యాన్నదాన అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఆస్థానంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పాస్టర్లు హాజరై క్రీస్తు జన్మ వృత్తాంతంపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాస్టర్ ఎలీషా సేవా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు. భూమి ఉన్నంత వరకు షా బుఖారీ బాబా ఆస్థానంలో నిత్య అన్నదానం కొనసాగాలని, నిత్యం కనీసం 5,000 మందికి అన్నదానం చేసేలా ప్రార్థించాలని కోరారు. అనంతరం పాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 4,000 మంది భక్తులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఒకవైపు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్, రెండో వైపు మా అత్యంత ఆప్తులు, మా సహోదరులు, మా జాన్ జిగరి దోస్త్ ఎలీషా గారికి అవార్డు రావటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ అవార్డుని 2 రోజుల క్రితమే తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. అంతేకాకుండా ఇవాళ ముఖ్య అతిథిగా లండన్ నుంచి పాస్టర్ గారు వచ్చారు, గ్లెండ్ గారు, వారు కూడా రావడం అనేది చాలా సంతోషం. వీరందరికీ ఇవాళ హజరత్ సయ్యద్ షా బుఖారీ నిత్యాన్నదాన కమిటీ తరఫున సాధారణంగా వారి సల్వాతో సన్మానించుకొని వారందరికీ కూడా కోరుకునేది ఒకటే, నిత్యాన్నదానం ఏదైతే ఇక్కడ జరుగుతుందో ప్రతిరోజు కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి 3 పూటలు కూడా భోజనం చేస్తుంటారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఇది నిరంతరం ఈ భూమి ఉన్నంత వరకు నిత్యాన్నదానం అనేది ఏ రోజు కూడా ఆగకుండా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలి. కనీసం రోజుకు 5,000 మంది అన్నం పెట్టే స్తోమత స్థాయి నాకు రావాలని, అదేవిధంగా అందరూ కలిసికట్టుగా ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా మనందరం కలిసికట్టుగానే ఉన్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలు కూడా కలిసికట్టుగానే ఉంటారు. అందరూ ఐక్యంగా ఉండి ఈ భారతదేశ అభివృద్ధి కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనందరూ కూడా మనందరి కుటుంబాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈ నిత్యాన్నదానం అనేది యథావిధిగా నిరంతరం జరిగే విధంగా మీరందరూ ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Christmas. క్రీస్తు నాడు పుట్టే పాము. Hallelujah.